గుడికి వెళ్ళినప్పుడు మీరు చెయ్యకూడని తప్పులు కొన్ని చేస్తూ ఉంటారు. అవి మీకు తెలియక చేస్తూ ఉంటారు. దీనివల్ల స్వామివారి ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు తెలియని చేసినటువంటి కొన్ని తప్పులేంటో చెప్పనా? నెంబర్ 1, గుడిలో ఎప్పుడు కూడా గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ బట్టలు వేసుకుని వెళ్ళాలి. మీరు వేసుకుంటున్నారా మరి? లేదా ఎరుపు బట్టలు, సాంప్రదాయకమైనటువంటి ఎరుపు బట్టల్లో వెళ్ళాలి. ఇక అది వదిలేయండి. నెక్స్ట్, గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చావుల గురించి, మరణానికి సంబంధించిన విషయాల గురించి చర్చించకూడదు. నెంబర్ 3, డబ్బులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదు. నెంబర్ 4, గుడిలో గట్టిగా అరవటాలు, గట్టిగా నవ్వటాలు, ఇలాంటివి అస్సలు అలాంటి పనులు చేయకూడదు. మనం బయట సొసైటీలో అలాగే ఉంటున్నాం, మన ఇంట్లో అలాగే ఉంటున్నాం. వీటన్నిటి నుంచి విముక్తి పొందడానికి అయితే గుడికి వెళ్ళేది. అక్కడ కూడా అలాగే గట్టిగా మాట్లాడుతూ మనశ్శాంతి కోసమేగా వెళ్ళేది. కాబట్టి అలాంటి తప్పులు చేయకండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5, మాంసాహారం తిని గుడికి వెళ్ళకూడదు. అలాగే గుడికి ప్రదక్షిణాలు చేస్తూ మాట్లాడకూడదు, ముచ్చట్లు పెట్టకూడదు. స్వామివారిని మదిలో స్మరిస్తూ చక్కగా నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అలాగే గుడి నుంచి డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళాలి. అప్పుడే మనకి దైవశక్తులు మన ఇంట్లో ప్రవేశిస్తాయి. అలాగే గుడి నుంచి వెళ్ళగానే ఇంటికి తలస్నానాలు చేయకూడదు, కాళ్ళు కడుక్కోకూడదు. చక్కగా కూర్చొని 2 నిమిషాలు ఆగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, కానీ వెంటనే తలస్నానాలు ఇలాంటివి చేయకూడదు. ఇంకా గుడికి వెళ్ళినప్పుడు మనం చేయకూడనటువంటి ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇంకా మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద వీడియో లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు లాంగ్ వీడియో వచ్చేస్తుంది. ఎన్నో విషయాలు మనం చేయకూడనటువంటి తప్పులు తెలుసుకోవచ్చు.